హలో ఆల్! ఈరోజైతే స్టార్ ఫుడ్ పచ్చడి రెసిపీ చూపిస్తున్నాను మీకు. యాక్చువల్లీ ఇది స్టార్ ఫుడ్ పచ్చడి అని వినంగానే అందరూ షాక్ అయితారు. కానీ నిజంగానే స్టార్ ఫుడ్ పచ్చడి రెసిపీనే నేను అరేయ్! చెప్పేది. హ్మ్. మనమ్మ స్టార్ ఫ్రూట్ ఏందిరా? ఒకవేళ కుదిరితే బీట్రూట్, క్యారట్ పచ్చడి గూడా పెట్టారటమ్మ. అది మాత్రం నిజమే. యాక్చువల్ స్టార్ ఫుడ్ పచ్చడి ఫస్ట్ టైమ్ పెడుతున్నారు అమ్మ. ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది చెట్టు. ఫుల్లు కాయలు కాస్తున్నాయి. మస్తు కాయలున్నాయి. ఒకసారి ట్రై చేద్దామని అనేసి మొన్న పండగకి ఇంటికెళ్ళినప్పుడు పెద్దమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి దింపుకొచ్చుకున్నాము. ఫుల్లు ఉండే అసలు చెట్టు మీదనైతే కాయలు మామూలుగా లేకుండే. మస్తు కాయలుండే. ఇంక అందులోకెళ్ళి కొన్ని తెచ్చుకున్నాము. కొన్నైతే ఉప్పు, కారం ఏసుకొని మంచిగా జల్లుకొని తిన్నాము. ఇంకొన్ని కాయలైతే ఇట్లా కట్ చేసుకొని మంచిగా పచ్చడైతే ట్రై చేసినాము. యాక్చువల్లీ ఈ రెసిపీ అయితే చాలా ఈజీ. కొంచెం ఎల్లిపాయలైతే ఎక్కువేసుకోవాలి. ఎల్లిపాయలనైతే బాగా మంచిగా దంచుకోవాలి. దంచుకొని ఇంక మనం ఎంతైతే క్వాంటిటీ ఆఫ్ స్టార్ ఫ్రూట్స్ తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు ఉప్పు, కారం అయితే ఏసుకోవాలి. ఇంకా లాస్ట్‌లో అయితే మా మమ్మీది ఒకటి సీక్రెట్ మసాలా అంటాం కదండీ! మసాలా అని కాదు. ఇది కొన్ని మిక్స్చర్ ఆఫ్ గ్రెయిన్స్ అన్నట్టు. అయన్నీ గ్రెయిన్స్‌ని మిక్సీ పట్టి ఇంగ మిక్స్ చేసింది. అది మా మమ్మీ సీక్రెట్ అండి. సీక్రెట్ రెసిపీ అన్నట్టది. ఇంగ లాస్ట్‌లో అయితే ఖచ్చితంగా నిమ్మకాయ రసం అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పచ్చళ్ళు పాడవ్వకుండా. ఎందుకంటే స్టార్ ఫ్రూట్ అనేది అంటే సంవత్సరం మొత్తం నిల్వుండే పచ్చడి కాదిది. అందుకోసమే నిమ్మకాయ రసం అనేది పిండుకోవాలి. ఎందుకంటే మనకు ఎన్ని రోజులున్నా గానీ ఖరాబ్ అవ్వకుండా, పాడవ్వకుండా ఉండాలి కాబట్టి ఇట్లా అయితే ఖచ్చితంగా నిమ్మరసం అయితే పిండుకోవాలి. మా మమ్మీ కొంచెం ఓల్డ్ ట్రెడిషనల్ అయితే స్టోర్ చేసింది ఈ రెసిపీలని. ఐ మీన్ ఈ పచ్చడిని. ఇట్లా జాడీకి మొత్తము అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి కాదు ఎల్లిపాయలు రాసి ఇట్లా తాలింపు పెట్టి అట్లయితే స్టోర్ చేసి ఇంక మంచిగా మాకైతే ప్యాక్ చేసి హైదరాబాద్‌కి అయితే పంపించింది. యాక్చువల్లీ ఇది అందరం అడుగుతున్నాము. ఎన్ని కాయలు తింటాం రోజు పచ్చడి పెట్టుకుంటే ఎట్లుంటదో అన్న డిస్కషన్‌లో మొదలైన రెసిపీ అన్నట్టు ఇది. అట్లా అనుకోని మాట్లాడుకుంటుంటే లాస్ట్‌కైతే మొత్తానికైతే సక్సెస్‌ఫుల్‌గా పచ్చడైతే పెట్టుకున్నాము. చాలా అంటే చాలా బాగుండే. మీరు ఈ వీడియోలో ఉన్నట్టు రెసిపీ ఒకసారి ట్రై చేసి మీరు కూడా పెట్టుకోండి పచ్చడిని. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్ బాయ్.